నమస్తే, వెల్కమ్ టు ఏబీ23 న్యూస్. ఇక భారతదేశాన్ని గుంటూరు వైపు తల తిప్పి చూసేలా చేస్తా అని, దేశంలో నా గుంటూరు పార్లమెంటును నెంబర్ 1 గా మారుస్తా అని చెప్పిన పెమ్మసాని మాట అక్షర సత్యంగా నిలుస్తోంది. ఒక్కో నెల ఒక్కో నూతన ఆర్ఓబితో రహదారులతో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటులో నిధుల వర్షం కురిపిస్తున్నారు. ఇక 9 నెలల కాలంలో వరుసగా 5వ ఆర్ఓబిని మంజూరు చేయించిన పెమ్మసాని గుంటూరు పాలిట అపర భగీరథునిగా కీర్తి గడిస్తున్నారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలను కేంద్ర స్థాయిలో పెమ్మసాని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఫలితంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 14 ను 129.18 కోట్ల నిధులతో 4 వరుసల ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రపంచ స్థాయి రాజధాని రూపుదిద్దుకోనున్న క్రమంలో ఈ ఆర్ఓబి ప్రాధాన్యత సంతరించుకోనుంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చింది మొదలు పార్లమెంట్ రాష్ట్ర అభివృద్ధిపై అటు మంత్రి నారా లోకేష్, ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ పట్టువదలని విక్రమార్కుల్లాగా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత స్థాయిలో నిధుల సమీకరణను చేపడుతూ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నమ్మూరు మంగళగిరి ఎల్సీ రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ 14 వద్ద ఆర్ఓబి మంజూరుకు ఇరువురు నాయకులు సంయుక్తంగా కలిసి కేంద్ర రాష్ట్ర స్థాయిలో అధికారులను పరుగులు పెట్టించారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా తమ సమస్యలను వివరిస్తూ ఆర్ఓబి కోసం అనేక సార్లు పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. దీంతో పెమ్మసాని చేసిన ప్రయత్నానికి గాను స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంగళగిరి నెడమర్రు గ్రామాల మధ్య సుమారు 1 కిలోమీటర్ పొడవు నిర్మాణ అంచనాతో 129.18 కోట్ల అంచనా వ్యయంతో 4 వరుసల ఆర్ఓబిని మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు గతేడాది ఆగస్టులో కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ కు పెమ్మసాని చంద్రశేఖర్ లేఖ రాశారు. అనంతరం అశ్వని వైష్ణవ్ తో పాటు సహాయ మంత్రి సోమన్నతో పలుమార్లు చర్చలు సంప్రదింపులు జరిపిన పెమ్మసాని ఎట్టకేలకు ఆ ఆర్ఓబిని మంజూరు చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాజీ అందిస్తారు. బాజీ, చెప్పండి, ఏదైతే పెమ్మసాని ఇచ్చిన మాట ప్రకారం అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే ఈ ప్రజెంట్ 1263.79 కోట్లను సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు 4 వరుసల ఆర్ఓబికి 129.18 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి టెండర్స్ను కూడా పిలవటం జరిగింది. అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఒక పక్క గుంటూరు పార్లమెంటు పరిధిలో కూడా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా కూడా అటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే అడుగులు వేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 5 బ్రిడ్జీలకు సంబంధించి కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. 4టికి 3టికి MOU అయిపోయినా మిగిలిన 2 కూడా ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో మనం ఇప్పటికీ 1263.79 కోట్ల రూపాయలు గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వచ్చిన నేపథ్యంలో దీనిలో గుంటూరు పార్లమెంటుకే 950.58 కోట్లను గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి తీసుకురావడం జరిగింది. కేంద్రం నుంచి మంజూరు చేయించిన ఆర్ఓబిలు రహదారుల నిర్మాణానికి నిమిత్తం 635.88 కోట్లు పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా గుంటూరు పార్లమెంటు అభివృద్ధికి తీసుకురావడం కూడా జరిగింది. అలాగే గుంటూరు ఛానల్ ఆధునీకరణ 400 కోట్లు ఇటీవలే రాష్ట్ర బడ్జెట్ ఏదైతే 2025-26 బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కు కూడా 400 కోట్లను తీసుకురావడం కూడా జరిగింది. పార్లమెంటు పరిధిలో నిన్నటి వరకు 4 ఆర్ఓబిలను మంజూరు చేయించారు. ఇంకొక 3 వాటికి NOC అయినాయి, ఇంకొకటి పెండింగ్లో ఉంది. అది కూడా నిన్న అయితే జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మిగిలిన 3టికి టెండర్ దశలో ఉన్నాయి. మిగిలిన 2టికి కూడా టెండర్లు త్వరలో ఆహ్వానించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే గండికోట అభివృద్ధికి 77.91 కోట్లు, పత్తిపాడులో నిర్మించబోతున్న 100 పడకల ESI హాస్పిటల్కి 150 కోట్ల నిధులు కలిపితే దాదాపుగా
1250 కోట్లు గుంటూరు పార్లమెంట్ అభివృద్ధికి అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా గుంటూరు పార్లమెంటు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కీలకంగా వ్యవహరించారని కూడా తెలుస్తుంది. అటు పక్క గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పలుమార్లు చర్చలు జరిపి దీనికి సంబంధించి కూడా వ్యయాలను కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అట్లాగే గుంటూరు విజయవాడ సెక్షన్ ఎల్సీ నెంబర్ 14 వద్ద రైల్వే గేటు ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులు రాబోయే రోజుల్లో తొలగిపోయే అవకాశం ఉంది. ఈ నిర్మాణం త్వరలో ప్రారంభమయ్యే నేపథ్యం కూడా ఉంది తెలుస్తుంది. ఈ నిర్మాణాల మధ్యలో రూపుదిద్దుకున్నటువంటి ఏదైతే నిడమరు రైల్వే గేట్ ఉందో ఆ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తిగా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి అటుపక్క ఎస్ఆర్ఎం విట్టు యూనివర్సిటీలకు వెళ్ళే విద్యార్థులకు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళే వేలాది మంది ప్రజలకు కానీ ఈ ట్రాఫిక్ భారం కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో వివిధ రకాల పనులకైతే శ్రీకారం చుట్టారు. ఇవైతే ఏదైతే రాష్ట్రంలో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయో వాటితో పాటు శరవేగంగా ఇవి కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల్లో గుంటూరు రూపురేఖలు అయితే మారే అవకాశం కూడా కనిపిస్తుంది. సుష్మా, ఇప్పటి వరకు అయితే పెమ్మసాని తీసుకొచ్చిన 5వ వంతెనగా ఇది గుర్తింపు సాధించినట్టు తెలుస్తుంది. అయితే నంబూరు మంగళగిరి వద్ద ఆర్ఓబి మంజూరైనట్టు తెలుస్తుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఇది మంగళగిరికి మణిహారంగా నిలుస్తుందని అనుకోవచ్చా? ఎస్ సుష్మా, ఇది ఏదైతే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో దానికి సంబంధించి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది చూసుకున్నట్లయితే మనం ఇది శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జి గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి ఆర్ఓబి పెద్ద పలకరువులు పేరేచెర్ల ఆర్ఓబి నందివెలుగు ఆర్ఓబిలను కలుపుకుంటూ ఇది రూపాంతరం చెందే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ మార్గం నుంచి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ మార్గం గుండా పెద్దపరిమి, నీరుకొండ, నిడమరు, తాడికొండ గ్రామాలతో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్టు యూనివర్సిటీకి వెళ్ళే మార్గాలు కూడా దీన్ని కలుపుకుంటూ వెళ్తారు. ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవేలు ఉన్నాయో ఆ నేషనల్ హైవేల ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇది నిర్మాణం జరిగితే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు అని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగానే ఈ యొక్క నిర్మాణ పనులు ప్రారంభమయ్యి పూర్తి అయిన తర్వాత పూర్తిగా ట్రాఫిక్ సమస్యను తీరే అవకాశం ఉంది. అప్పటి జనాభాను దృష్టిలో పెట్టుకొని అప్పటి ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని కూడా ముందస్తుగా ఈ యొక్క నిర్ణయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సుష్మా, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1263.79 కోట్లను ఇప్పటివరకు పెమ్మసాని సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇక నంబూరు మంగళగిరి వద్ద ఆర్ఓబికి మంజూరైనట్టు కూడా తెలుస్తోంది. ఇక 4 వరుసల ఆర్ఓబికి సంబంధించి 129.18 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక ఖర్చులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఈ ఆర్ఓబి దోహదపడుతుందని అనుకోవచ్చు. ఇక మంత్రి లోకేష్ ప్రతిపాదనను పెమ్మసాని మంజూరు చేయించినట్టుగా కూడా తెలుస్తుంది. పెమ్మసాని తీసుకువచ్చిన 5వ వంతెనగా కూడా ఇది గుర్తింపు పొందే విధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.